హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ డివైన్ టారో. సో ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి. యూనివర్స్, మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది? సో మీరు చాలా ఎలోన్గా ఫీల్ అవుతున్నారండి, ఒంటరితనంగా ఉన్నారు. మీ పర్సన్ మీ దగ్గర లేకపోవడంతో మీరు చాలా ఒంటరిగా అనిపిస్తుంది, మీకు చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారు. నాకు ఇంకా ఏం అవసరం లేదు, ఏమొద్దు అని అనిపిస్తుంది అనమాట, విరక్తి అనిపిస్తుంది. మీ పర్సన్ లేకపోవడం వల్ల మీకు ఇంకా వేరే విషయాల మీద ఏం ఇంట్రెస్ట్ అనిపించడం లేదు. ఒక హోప్తో అయితే మీరున్నారు. మీరుంటున్న రిలేషన్ కావచ్చు, ఇప్పుడు ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అయితే మీరుంటున్న రిలేషన్లో మీరు హ్యాపీగా లేరు, మీ పర్సనే మీకు కావాలనిపిస్తుంది. సో లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అంతా ఒక్కోసారి మీ పర్సన్ మీద విరక్తి వచ్చేసింది, రిలేషన్ మీద విరక్తి వచ్చేస్తుంది, అట్లా ఉంది మీ ఫీలింగ్. ఒక హోప్తో అయితే ఉన్నారు. మీరు ఎదుటి వారికి గైడెన్స్ ఇచ్చే పర్సన్ అండి, బాగా హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్. మీరు ఎదుటి వారికి మంచి సలహాలు ఇవ్వడం కానీ హెల్పింగ్ నేచర్ కానీ ఉన్న పర్సన్. సో మీ రిలేషన్ ఏదైతే ఉందో ఒక థర్డ్ పర్సన్ వల్ల పాడైపోయింది. అండ్ థర్డ్ పర్సన్ అంటే మీ పర్సన్ వల్ల మదర్ కానీ ఫాదర్ కానీ అండ్ ఫ్యామిలీ కానీ ఎవరైనా సరే, ఎక్స్ట్రా మ్యారిటల్ అయితే రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ అదర్ పర్సన్. సో ఎవరైనా సరే మీ సైడ్, మీ మదర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే ఒక థర్డ్ పర్సన్ వల్ల మీకు గొడవలైన, ఎమోషనల్గా మీరు ఏడ్చారు. మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధపడ్డారు. ఈ గొడవల వల్ల మీరు చాలా ఏడ్చారు. సో ఎమోషనల్గా అయితే మీరు చాలా బాధను అనుభవించారండి, చాలా బాధపడ్డారు. ఈ రిలేషన్లో మీరు ఒక థర్డ్ పర్సన్ మీ లైఫ్ని స్పాయిల్ చేశారంటే మిమ్మల్ని విడదీశారు, మీ మధ్య గొడవలు పెట్టారు. ఒక సిచ్యువేషన్ వల్ల మీ ఇద్దరికి గొడవలు అయ్యి ఇప్పుడు సెపరేషన్ అనేది ఫేస్ చేస్తున్నారు. మీరు మళ్ళీ కలవటానికి కూడా అంత కష్టంగా ఉండేటటువంటి ఆ గొడవలు అనేవి జరిగినాయి. మళ్ళీ కలవాలంటే ఎలా అనేలాగా అంత గొడవలు జరిగాయి అన్నమాట. సో దీనివల్ల అయితే మీరు ప్రతి క్షణం ఈ జరిగిపోయిన గొడవల గురించి, ఏదైతే జరిగిందో ఆ సెపరేషన్ గురించి ఎక్కువగా ఏడుస్తున్నారు, తలుచుకొని బాధపడుతున్నారు. సో వర్క్లో కొంతమంది ఫోకస్ చేస్తున్నారండి, మనీ ఎర్నింగ్. సో మీ అవసరం కానీ లేదా మీరు జాబ్ చేస్తున్నట్లయితే వర్క్లో ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు ఎక్కువగా మీ పర్సనే ఫోకస్ అయిపోతున్నారు. సో అందుకని మీరు ఏం చేయాలో మీకు తోచిపడి కాక కొంతమంది వర్క్ ఉంటే సో వర్క్లో బాగా నిమగ్నం అయిపోతున్నారు. ఎక్కువగా మీ పర్సన్ గుర్తు రావడం వల్ల మీరు ఎక్కువగా వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఏదో ఒక పనిలో ఫోకస్ చేస్తున్నారు అనమాట, ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోతున్నారు. సో ఇక్కడ వర్క్ అనిపిస్తుంది, మనీ ఎర్నింగ్లో ఉన్నారు. చాలామంది మనీ ఎర్నింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో మనీ మీద బాగా ఫోకస్గా ఉన్నారు. మీరు ఏ వర్క్ అయినా చక్కగా చేస్తారండి, మనీ ఎర్నింగ్ కూడా బాగా చేస్తారు మీరు. ఓకేనా? చక్కగా వర్క్ మీద ఫోకస్ కానీ చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. సో ఉన్న మనీ ఉన్నా సరే మీకు సాటిస్ఫాక్షన్ లేదండి, మీకు ఇంకా అవసరం అనేది ఉంది, మీకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఇప్పుడున్న మీరు జాబ్లో ఉన్నా సరే మీకు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, అదర్ జాబ్ కోసం చూస్తున్నారు. ఇప్పుడు మీకు ఏదున్నా సరే ఒక సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ అయిపోయింది. ఈ లైఫ్ ఏదైతే ఉందో మీ లైఫ్ మీకు సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదు. అంటే ఈ లైఫ్ మీకు సాటిస్ఫాక్షన్గా లేదండి, సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నారు మీరు ఈ లైఫ్లో. మీకు అట్లా అనిపించడం లేదు, అన్ని విధాలుగా సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. సో మీ పర్సన్ మీకు గుర్తు వస్తున్నారు, మీ పర్సన్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు. ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో సో ఆ ఎఫర్ట్స్ అన్ని చూసుకుంటూ నేను పెట్టిన ఎఫర్ట్స్కి ఏదో ఒక రోజు తనే వస్తారు, వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఇక నా వల్ల కాదు, నేను పెట్టినంత పెట్టేశాను, ఇక అర్థం చేసుకుంటే ఇక నా ఓపిక అయితే అయిపోయింది, ఇక అర్థం చేసుకుంటే వాళ్ళే అర్థం చేసుకోవాలి, వాళ్ళే రావాలి, ఇక నా వల్ల అయితే కాదు అని మీరు వెయిట్ అయితే చేస్తున్నారండి. ఎందుకంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ అంటే మీకు తెలుసు, మీరు ఎంత కేర్ చూపించారో, మీరు మనీ కూడా ఈ పర్సన్కి ఇచ్చి ఉన్నారు. సో ఈ పర్సన్ అంటే చాలా ప్రేమ ఉంది, చాలా ప్రేమ చూపించారు, ఇక ఆ పర్సన్ అర్థం చేసుకొని వస్తారు అని మీరు ఆలోచిస్తున్నారు. సో ఈ పర్సన్ అయితే చీట్ చేసి వెళ్ళిపోయారు, బాధ పెట్టి వెళ్ళిపోయారు మిమ్మల్ని. ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కావచ్చు, అదర్ సిచ్యువేషన్లో కావచ్చు, మిమ్మల్ని అయితే బాధ పెట్టి మిమ్మల్ని కొన్ని మాటలని
ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చీట్ చేసి బాధ పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళదే రైట్, మీదే తప్పు అన్నట్టు మాట్లాడి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళదే కరెక్ట్, మీదే తప్పని మీ మీద తప్పేసి వెళ్ళారనమాట. సో మీరైతే కొంతమంది స్టడీ జాబ్ పరంగా వేరే ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారు, అంటే అదర్ విదేశాలకు అట్లా వెళ్ళాలనుకుంటున్నారు. కొంతమంది ఆల్రెడీ వెళ్ళి ఉండొచ్చు. సో అన్ని రాసుల వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు. కొత్తగా లైఫ్ అనేది న్యూ బిగినింగ్ చేయాలనుకున్నారు, కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మ్యారేజ్ కానీ జాబ్ కానీ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి. మీ పర్సన్తో మళ్ళీ ఈ సపరేషన్ అంతా ముగిసిపోయి మళ్ళీ గొడవలంతా పోయి మళ్ళీ మీ పర్సన్తో హ్యాపీగా లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ మీ పర్సన్తో మళ్ళీ న్యూ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మళ్ళీ ఎప్పటిలాగా. సో మీరు కూడా మంచి, అంటే జాబ్లో ఉన్నట్టయితే మీరు మంచి ఒక 10 మందికి పని చేసే పొజిషన్లోనే ఉన్న వ్యక్తి అయి ఉంటారు మీరు కూడా. సో మంచి పొజిషన్ కనిపిస్తుంది. ఏదైనా సరే మీ సొంత వర్క్ కానీ అట్లా మంచి వర్క్ ఉన్న పర్సన్ కూడా కనిపిస్తున్నారు. సో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కొంతమంది మీ పర్సన్ విషయంలో. సో మీ మీద డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. సో మీరైతే ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నారో, ఇప్పుడు సాడ్గా ఉన్నా సరే మీకైతే మంచి జరగబోతుంది. సో గుడ్ డేస్ అనేవి రాబోతున్నాయి, మీ మీద డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో డివైన్కి ప్రేయర్ చేసుకోండి, యూనివర్స్కి ప్రేయర్ చేసుకోండి. మీరు నమ్మిన గాడ్ని మీరు నమ్మండి. సో ఏం కాదు, సక్సెస్ అనేది వస్తుంది. సో స్ట్రాంగ్గా ఉండండి. మీరు స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా చేయగలుగుతారు. సో సక్సెస్ఫుల్ పర్సన్ అంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉంటే మీరు దేన్నైనా సాధిస్తారనమాట. అంటే డివైన్ బ్లెస్సింగ్స్ మీ మీద ఉన్నాయి. కొంచెం స్ట్రాంగ్గా ఉండండి, సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మీరు పాస్ట్లో అంటే ఈ సపరేషన్కి ముందు మీరు మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారండి. ఒకరికొకరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. మీ పర్సన్ మీతో చాలా ప్రేమగా ఉన్నారు, చాలా ప్రేమను చూపించారు మీకు. ఈ సపరేషన్ వల్ల కొంతమంది పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కొన్ని విషయాల వల్ల మీ రిలేషన్ అనేది పాడైంది. బట్ మళ్ళా ఈ రిలేషన్ కావాలనుకుంటున్నారు. మీరైతే మీ పర్సన్ని వదలాలనుకోవడం లేదు. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, మీ పర్సన్ని వదలాలని మీకు లేదు. సో మీ పర్సన్తోనే మీకు ఉండాలని ఉంది. మీ మీద బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అంటే మీ ఇద్దరు రిలేషన్ మీద కూడా డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. డివైనే మిమ్మల్ని కలిపారు. సో మీ బంధాన్ని మీరు డివైన్ కలిపిన బంధం లాగే చూస్తారు. సో మనీ పరంగా కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. మీరు మనీని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఉండకపోవడం, ఒక్కొక్కసారి ఇబ్బందులు రావడం వల్ల ఏదో ఒక రకంగా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. మనీని మీ ఫ్యామిలీ విషయంలో మనీని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ రిలేషన్కు ఎలా అయినా సరే ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నారండి. కొంతమందికి ఐ ప్రాబ్లమ్స్, హెడేక్ ఇలాంటివి కనిపిస్తున్నాయి. ఎమోషనల్గా మీ పర్సన్కి మీరు కనెక్ట్ అయిపోయారు, ఏడుస్తున్నారు. సో ఎలా అయినా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు. మీ పర్సనా ఈ సిచ్యువేషనా, వెళ్ళామా వద్దా అనేసి ఒక్కోసారి కన్ఫ్యూజన్లో పడున్నారనమాట. అర్థం కావట్లేదు అసలు ఈ బంధాన్ని ఒక్కోసారి పట్టుకుందామా వదిలేద్దామా, ఎందుకు ఇలా ఉంది ఈ రిలేషన్, ఎందుకు ఈ సపరేషన్, వదిలేద్దామా అనేది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే ఈ సిచ్యువేషన్ని ఎలా ముందుకెళ్ళాలి, ఎలా దాటుకొని వెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నారనమాట. చాలా కన్ఫ్యూజన్ ఉంది మీకు, ఉందామా వదిలేద్దామా అని, లేదా ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని. మీ పర్సన్ గురించి ఎంతమంది అంటే వీళ్ళు వద్దు అని మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పినా సరే మీ పర్సన్నే మీరే కావాలని అనుకుంటారు. మీరు చాలా ట్రూ లవ్, మీరు మీ పర్సన్ గురించి ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. సో మీరు మీ ఫ్రెండ్స్తో కూడా జాలీగా ఉండే పర్సన్, హ్యాపీగా ఉండే పర్సన్, చాలా యాక్టివ్గా ఉండే పర్సన్. మీరు ఎదుటి వారికి చాలా హెల్ప్ చేసే పర్సన్. అంటే మీ పర్సన్కి కూడా మీరు హెల్ప్ చేసి ఉన్నారు. మీరు చాలా కేరింగ్, మీరు చాలా ప్రేమ చూపించారు మీ పర్సన్కి. చాలా అంటే చాలా కేరింగ్, చాలా ఎమోషనల్గా మీ పర్సన్కి మీరు కనెక్ట్ అయ్యారు. మీరు 24/7 మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. మీ ఫోకస్ అంతా మీ పర్సన్ మీదే ఉందండి. మీ ధ్యాస మొత్తం మీ పర్సన్ మీదే ఉంది. కొత్తగా ఎవరైనా వర్క్ స్టార్ట్ చేసి ఉండొచ్చు, చేస్తున్నట్టున్నారు జాబ్లో మనీ ఎర్నింగ్ కోసం. మీ పర్సన్ గురించి మీరు ఎవరినైనా అడగటం కానీ అట్లాంటివి అయితే చేస్తున్నారు. అంటే టారో ఇలా రీడింగ్ చెప్పించుకోవడం కానీ, ఇంకేదన్నా రెమెడీ చేయడం కానీ అలాంటివి చేస్తున్నారు. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి. మీ పర్సన్ కూడా పాస్ట్లో మిమ్మల్ని బాగానే చూసుకున్నారు. సో మీ పర్సన్ కావాలని అయితే మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దామండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు.
సో మీ పర్సన్ అంటే కొంతమంది వర్క్ పరంగా వేరే దేశాలకు వెళ్ళటం, వేరే ప్లేస్కి వెళ్ళటం అలాంటివి చేస్తున్నారు. స్టడీ పరంగా కానీ, అంటే కాలేజ్ వాళ్ళైతే స్టడీ పరంగా, జాబ్ వాళ్ళైతే వేరే ఊరికి వేరే ప్లేస్కి వెళ్ళడం చేస్తున్నారండి. వాళ్ళకి ఈ రిలేషన్లో ఏమనిపిస్తుందంటే ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి ఏమో వాళ్ళు సాడ్ అయిపోతున్నారు. వాళ్ళు ఏదో ఒక రకంగా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారండి. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి డైలమాలో ఉన్నారు. ఈ రిలేషన్ని నేను ముందుకు తీసుకెళ్ళగలనా లేదా అనేది డైలమాలో ఉన్నారనమాట వాళ్ళు. బట్ వాళ్ళైతే కొంచెం మంచిగా ఆలోచించి, లేదు నేను దాటగలను, నేను చేయగలను, ఈ పర్సన్ నాకు కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ముందు అడిగేస్తారు. సో కొంచెం డిసిప్లిన్గా ఉండి, కొంచెం కరెక్ట్గా ఉండి, కొంచెం మీ గురించి ఎక్కువగా ఆలోచించినట్లయితే ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక మంచి డిసిషన్ తీసుకుంటారు. మీ వైపు అయితే ఆలోచిస్తారు. మీ గురించి కొంచెం కోపం ఉన్నా, మళ్ళీ వద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా సరే, ఈ రెండు వైపులుగా డైలమాలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఫ్యామిలీయా మీరా థర్డ్ పార్టీయా, లేదా మీరా సిచ్యువేషన్ అనేది ఆలోచిస్తున్నారండి. ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎలా స్టాండ్ తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో గట్టిగా అయితే ఆలోచిస్తున్నారండి. వాళ్ళు కొంచెం గట్టిగా ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మంచి ఆలోచనే చేస్తారు. మీ గురించి గుడ్ డిసిషనే తీసుకుంటారు. సో మనీ పరంగా కూడా వీళ్ళు కూడా జగిల్ అవుతున్నారు. వీళ్ళు కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఏదో ఒక రకంగా వీళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ ఉంటే అవి బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సో ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది, కేరింగ్ ఉంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇలా డైలమాలో ఉన్నారు. అంటే మీ మధ్య జరిగిన గొడవల వల్ల కానీ, మీ మధ్య జరిగిన అంటే ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఆలోచిస్తూ డైలమాలో ఉన్నారు. బట్ ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందండి. సో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ వర్క్ విషయంలో, జాబ్ విషయంలో కానీ ఏదైనా న్యూగా స్టార్ట్ చేసి ఉండొచ్చు. అండ్ రిలేషన్ విషయంలో కూడా కొంతమందికి ఈ డిసెంబర్లో రీయూనియన్ అయ్యి ఉంటుందండి. నా వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా సరే మ్యాక్సిమం డిసెంబర్లో రీయూనియన్ అయ్యి ఉంటుంది. అయితే కనుక ఎస్ అని కామెంట్ చేయండి ప్లీజ్. ఒకవేళ అయ్యి ఉంటే మ్యాక్సిమం అయ్యింది, మా పర్సన్ వచ్చాడు, మా కాంటాక్ట్ అయ్యాడు అని. ఎందుకంటే నా కొంతమంది రీడింగ్ చేసిన వాళ్ళు కూడా కొంతమందికి అయ్యింది. సో అందుకే అడుగుతున్నాను. జనవరి కూడా టైం ఉంది. సో డిసెంబర్, జనవరిలో ఎవరికైనా రీయూనియన్ అయితే చెప్పండి, ఓకేనా? సో మీ పర్సన్కి రీయూనియన్ చేయాలని ఉందండి, యాక్షన్ తీసుకోవాలని ఉంది. మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలని ఉంది. మీ పర్సన్కి ఎస్ అండి, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ ఒక 10 మందికి పని చెప్పే వ్యక్తిలా ఉంటారనమాట, ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి. సో ఈగో యాటిట్యూడ్ అనేవి ఆల్మోస్ట్ ఉంటాయి వాళ్ళకి. యాటిట్యూడ్ ఉన్న పర్సనే, ఈగో ఉన్న పర్సనే మీ పర్సన్. సో మీ పర్సన్ అంటే జాబ్ పరంగా కానీ ఏదైనా వేరే చెప్పాను కదా, వేరే దేశాలు, వేరే ప్లేస్కు వెళ్ళటం అలాంటివి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కొంతమంది. మీ పర్సన్ మీతో న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి. మళ్ళీ న్యూ బిగినింగ్, మీతో మళ్ళీ కొత్తగా న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ సెపరేషన్ అంతా పోయి మీరు ఎలాగైతే అనుకున్నారో మీ పర్సన్ కూడా సేమ్ అలాగే అనుకుంటున్నారు. సో వాళ్ళు కూడా వర్క్లో ఏదో చేస్తున్నారండి, ఫోకస్ చేస్తున్నారు. మీరు చాలా కేరింగ్ పర్సన్ అని వాళ్ళు అనుకుంటున్నారండి. చాలా అంటే చాలా కేరింగ్, బాగా చూసుకుంటారు. మీరు వాళ్ళ గురించి ఇంకా ఎదురు చూస్తున్నారనే వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. మీరు మర్చిపోలేదు వాళ్ళ గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉంటారు. నా గురించి ఇంకా ఆలోచిస్తున్నారు, మర్చిపోలేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీ గురించి. వాళ్ళకి తెలుసు మీరు మర్చిపోలేరని, మీరు వాళ్ళంతా ప్రేమిస్తారో వాళ్ళకి తెలుసు. మీరు ఎంత వాళ్ళ గురించి ఆలోచిస్తారో, ఎంత మీకు వాళ్ళంటే ఎంత ఇష్టమో వాళ్ళకి తెలుసండి. సో వాళ్ళు మీ గురించి అదే ఆలోచిస్తున్నారు. మీరు వాళ్ళని మర్చిపోరని, మీరు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారని వాళ్ళకి తెలుసు. మీ గురించి అదే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో చాలా అంటే డివైన్ బ్లెస్సింగ్స్ మీకే కాదు మీ పర్సన్కి కూడా ఉన్నాయి. సో మీ పర్సన్ రావాలనుకుంటే మీ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తారు. సో రావాలనే ఉందండి ఈ పర్సన్కి, రావాలనే ఉంది. మీ మీద ట్రూ ఫీలింగ్సే ఉన్నాయి. ఎవరు చెప్పినా కానీ వాళ్ళు రావాలనుకున్న టైంలో అయితే ఖచ్చితంగా వస్తారు, ఆగరు. ఎవరు చెప్పినా సరే మీ పర్సన్ రిస్క్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలనుకుంటారు, వస్తారు. మీకు ప్రపోజ్ చేయాలని కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారు, అంటే మళ్ళీ రావాలని. ఎస్ వస్తారండి, రావాలని ఉంది. క్లెయిమ్ చేసుకోండి. 555 అని 555 అని కామెంట్లో పెట్టండి. అండ్ మీరు మీ పర్సన్ గురించి కొన్ని రెమెడీ చేయొచ్చు. మీ పర్సన్ కూడా మీరు రావాలని మనసులో దైవాన్ని అయితే కోరుకుంటున్నారు. మీ రిలేషన్ కలవాలని మీ పర్సన్ కొంతమందిని అడిగి ఉండొచ్చు, లేదా ప్రేయర్ చేసుకొని ఉండొచ్చు. కొంతమంది అంటే పెద్దవారితో ఇట్లా మాట్లాడిస్తారు కదండి, రిలేషన్ కలవటానికి ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకోవడం అలాంటివి చేస్తున్నారు కొంతమంది అయితే.
సో మీ పర్సన్ అంటే కొంతమంది ఇక్కడ లేడీ కనిపిస్తున్నారండి, వాళ్ళ మదర్ కానీ మీ మదర్ కానీ ఎవరైనా సరే థర్డ్ పార్టీ కానీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు మీ పర్సన్. వాళ్ళ కంట్రోల్లో ఉండి రాలేకపోతున్నారు, వాళ్ళకి భయపడుతున్నారు మీ దగ్గరికి రావాలంటే. సో వాళ్ళ కంట్రోల్ అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. ఒక లేడీ కంట్రోల్ అయితే మీ పర్సన్ కనిపిస్తున్నారు ఇక్కడ, వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. అండ్ ఒక్కొక్కసారి మీ దగ్గరికి వస్తే కొంతమంది విషయంలో మీ దగ్గరికి వస్తే మీరు ఏమంటారోనని కూడా కొంచెం ఇలా మీరు అంటారేమో, ఇంత కోపంగా ఉంటారేమో, జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడి మళ్ళీ గొడవ పడతారేమోనని మీ గురించి కూడా ఇలా ఆలోచిస్తున్నారు కొంతమంది పర్సన్స్. సో ఇక్కడ కొంతమంది వీడియోస్ కనిపిస్తున్నారు అండ్ హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. సో మెయింటింగ్ ఇంట్లో హస్బెండ్ ఉన్నా కూడా మీదే ఎక్కువగా మెయింటింగ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ అన్ని లవర్స్ అందరు కనిపిస్తున్నారు, అన్ని రాసుల వారు కూడా ఉన్నారు. ఏదో ఒక రకంగా ఈ పర్సన్ ఒక ముందడుగు వేయాలనుకుంటున్నారండి. ఈ పర్సన్ చాలా డేర్ పర్సనే. సో ఈ పర్సన్ ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇప్పుడే కాదండి పాస్ట్లో అయినా సరే ఈ పర్సన్ అంటే మీకు ఆ పర్సన్ మీద ఎంత కోపం ఉన్నా ఈ పర్సన్ ఒక్క మాట మాట్లాడినా ఒక మెసేజ్ చేసినా మీరు ఊరికినే కూల్ అయిపోతారనమాట. ఎందుకంటే ఈ పర్సన్ అంత బాగా మేనిఫెస్ట్ చేస్తారు, అంత బాగా మిమ్మల్ని ఒప్పిస్తారు, అంత బాగా అవతల వాళ్ళు గ్రిప్లోకి తెచ్చుకుంటారనమాట. సో అలా ఇప్పుడు కూడా మిమ్మల్ని గ్రిప్లోకి తెచ్చుకోవాలని వీళ్ళు చూస్తున్నారు. అంటే వాళ్ళ హ్యాండ్లోకి మిమ్మల్ని తీసుకోవాలని, అంటే చెడుగా కాదు మంచిగానే ఏదో ఒక రకంగా ఒక అడుగు ముందుకేసి మీరు ఒకవేళ ఇలా తిట్టినా చేసినా సరే, లేదా ఎవరైనా అడ్డం పెడుతున్నా సరే ఏదో ఒక రకంగా అవతల వాళ్ళని ఒప్పించో లేదా మిమ్మల్ని ఒప్పించో ఒక అడుగు ప్రేమతోనో ధైర్యంతోనో ఒక అడుగు ముందుకు వేసి మిమ్మల్ని అయితే ఒప్పించడానికి ఈ పర్సన్ ట్రై చేయాలనుకుంటున్నారు. ఏదో ఒక రకంగా ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. మీరు లేకపోవడం వల్ల వేరే రిలేషన్కి వెళ్ళడం కానీ అలాంటివి కూడా ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మీరే గుర్తొస్తున్నారు. ఈ పర్సన్కి మనసులో మీ మీదే ఇంట్రెస్ట్ ఉంది, మీ మీదే ఇష్టం ఉంది. సో రిస్క్ అయితే తీసుకుంటారండి. ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు. మీ మధ్య జరిగిన మీకు సడన్ సెపరేషన్ అనేది వచ్చింది, అంటే మీరే అనుకోలేదు ఇలా జరుగుతుంది అని. అనుకోకుండా మీ మధ్య పెద్ద సెపరేషన్ అనేది వచ్చింది. ఈ సెపరేషన్ మీ పర్సన్కి అస్సలు నచ్చడం లేదు. దీని గురించే మీ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో అందుకే రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్. సో ఈ పర్సన్కి మనీ అవసరం ఉండుండొచ్చు మేబీ. అంటే ఈ పర్సన్ చాలా బాధ్యతలు ఉన్నాయి. ఈ పర్సన్కి ఫ్యామిలీ ఉందండి. ఈ పర్సన్ ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. వన్ మ్యాన్ షో లాగా ఫ్యామిలీ మ్యాన్ అనమాట. ఈ ఫ్యామిలీకి వీళ్ళే చూసుకోవాలి అన్నీ. మెంటికి మొత్తం వీళ్ళదే. సో వీళ్ళు ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారండి. మీకంటే కూడా వాళ్ళ ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సో మీరు ఇష్టమే, కాకపోతే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు అందుకే ఫ్యామిలీయా మీరా థర్డ్ పార్టీయా మీరా సిచ్యువేషన్ అనేది రెండు పక్కల ఆలోచిస్తున్నారండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు వీళ్ళు మీకు. సో ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళాలి ఈ రిలేషన్ అని ఆలోచిస్తున్నారు. రీడింగ్ మొత్తంలో సేమ్ టు సేమ్ మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా అలాగే ఆలోచిస్తున్నారండి. మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ ఒకేలాగా ఉన్నాయి. మీరెంత మీ పర్సన్ని కోరుకుంటున్నారో, రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారో, మీ పర్సన్ కూడా మళ్ళీ కలవాలని మీతో రీయూనియన్ అవ్వాలని అనుకుంటున్నారు. ఓకేనా? మీ పర్సన్ కూడా నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచిస్తున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. సో మిమ్మల్ని ఏదైనా మాటలు ఉంటే దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో హెడేక్ కొంతమంది పర్సన్స్కి పీడకలు లాంటివి రావడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. సో తిరిగి మీ పర్సన్ మళ్ళీ కొత్త వాళ్ళతో కనెక్ట్ అవ్వాలనుకోవడం లేదండి, మీతోనే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. మళ్ళీ మీ పర్సన్ మీకే ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, మీ దగ్గరికే రావాలనుకుంటున్నారు. మీ పర్సన్కి మీ మీదే మనసు ఉంది, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓకేనా? సో క్లైమ్ చేసుకోండి. కామెంట్లో 555 అని పెట్టండి, క్లైమ్ చేసుకోండి. పాజిటివ్గా థింక్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది. సో మెసేజ్ చేయండి వాట్సాప్లో. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. పాజిటివ్గా ఉండండి. రెడ్ తారా మంత్రం వింటూ ఉండండి. ఆ మంత్రాన్ని జపిస్తూ, ఆ మంత్రాన్ని వింటూ చదువుతూ మీ పర్సన్ని మీరు హ్యాపీగా పాజిటివ్గా ఉంటున్నట్టుగా ఊహించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, వెరీ మచ్.